రాజకీయ కలకలం. ఎస్ రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం చంపేసి బూడిద చేశారంటూ తల్లి ఆరోపణ. ఆచూకీ కోసం హైకోర్టులో సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం. హైకోర్టులో హోబియస్ కార్పస్. అలాగే సింగపూర్ నుంచి రాగానే డిప్యూటీ సీఎం పవన్ తో సీఎం చంద్రబాబు భేటీ. సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ సిపిలను పిలుచుకొని ఆరా. కృష్ణలంక సీఐ నాగరాజును విఆర్ కు పంపామని అధికారుల వివరణ. అలాగే అది చాలదంటూ సిఐ సస్పెన్షన్ కు సీఎం ఆదేశం అయితే ఇచ్చారు. సిఐ సస్పెన్షన్ కు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేయాలని చెప్పి సృష్టీకరణ. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సాయి ఎవరైతే రౌడీ షీటర్ సాయి కృష్ణ ఉన్నారో వాళ్ళ తల్లి అయితే తల్లి విజయలక్ష్మి. ఇక్కడ ఆవిడ ఏం ఆరోపిస్తుందో ఒకసారి చూద్దాం. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అలాగే సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు లాకప్ లోనే కొట్టి చంపారంటూ వాళ్ళ మదర్ అయితే ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తన కుమారుడిని పోలీసులు చంపేసి బూడిద చేశారంటూ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తుంది. తన కుమారుడి ఆచూకీ తెలియజేసేలా పోలీసులను ఆదేశించాలంటూ ఇప్పటికే ఆమె హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది. రైట్, మోడీ అందగాడే చర్చల్లోనే కఠినం. ఏంజెలా కనిపించే క్లియర్. భారత భద్రతకు నాది గ్యారంటీ. మోదీ ఉన్నంత వరకు ఈగ వాలనివ్వను. వాణిజ్య ఒప్పందాలపై వర్కౌట్ చేస్తున్నాం. భవిష్యత్తులో భారత్లో పర్యటిస్తా. మోడీతో భేటీ ట్రంప్. మోడీతో భేటీ అయ్యారు ట్రంప్. అప్పుడు భేటీ అయినప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే డీల్లో వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్లోబల్ సౌత్ ఆంక్షలకు భారత్ గళం. ట్రంప్తో భేటీలో ప్రధాని మోడీ వెల్లడి. అలాగే సదస్సులో నేతలకు పిలుపు. నో హగ్ ఓన్లీ హ్యాండ్ షేక్. మోడీ ట్రంప్ భేటీలో ఘటన. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇది ఒకటి వైరల్ అయింది. మన ఇద్దరం మోస్ట్ ఫేమస్ కపుల్ అని చెప్పి ఇక్కడ ఒక ట్యాగ్ అయితే పెట్టారు. ప్రధాని మోడీతో ఇటలీ ప్రధాని మెలోనీ ఇన్స్టాగ్రామ్ చూసారా? మెలోనీలోని ప్రశ్నించిన మోడీ. G7 సదస్సులో ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియాలో వైరల్. నిరంజన్ నీ ధైర్యం నీ కష్టాల కంటే గొప్పది. నిన్నైతే పవన్ కళ్యాణ్ నిరంజన్ అనే ఒక చిన్న బాలుడు 16 ఏళ్ల బాలుడు ఒక వ్యాధితో బాధపడుతున్నారు. హనుమకొండకు చెందిన ఈ బాలుడికి జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శ. అలాగే స్వయంగా కలిసి ఆప్యాయంగా ముచ్చటించి ధైర్యం చెప్పిన పవన్ వైద్య ఖర్చులకు ₹1,00,000 ఆర్థిక సాయం అయితే చేశారు. అలాగే బాధిత కుటుంబానికి ఉపాధి చర్యలకు హామీ. అభిమాని క్షేమం కోరుతూ భద్రకాళి ఆలయంలో పూజలు చేసి నిన్న నిరంజన్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. తిరుపతి లడ్డూలు కూడా తీసుకొని నిరంజన్కి ఇవ్వడం జరిగింది. అలాగే బీచ్లలో బార్లు, గోవా తరహాలో ఏపీలోనూ బీచ్లు. రైట్, 12 జిల్లాలో ఏర్పాటుకు వివిధ విధానాలు. విశాఖ సూర్యలంక బీచ్ లో పైలట్ ప్రాజెక్టు. బీచ్ టూరిజానికి కొత్త ూపు. అలల సవ్వడిలో వినోదం, పర్యాటకుల ఆకర్షణ. ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు జారీ. జీవో 362 విడుదల. ఏదైతే మనం గోవాలో చూసుకుంటాం, మనం బీచ్ల దగ్గర ఎలాగో బార్లు అట్లాగే లిక్కర్ దొరుకుతూ ఉంటుంది. అలాగే మన వైజాగ్లో కూడా సెట్ చేస్తున్నారు. గోవా తరహాలోనే ఏపీలోనూ బీచ్లు. లగ్జరీ రిసార్ట్స్ గా ఋషికొండ ప్యాలెస్. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు. రైట్, పంటల మార్పిడితో ఎల్ నీవోను ఎదుర్కొందాం. ప్రత్యామ్నాయ సాగు విధానంపై దృష్టి సారించాలి. ప్రకృతి సేద్యం విస్తరణకు కార్యాచరణ. పప్పు దినుసులు సాగుకు ప్రణాళికలు. ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఇంటింటికి యోగా. ఇది ఒకసారి చూసుకుందాం. ప్రజారోగ్యం కోసం సంజీవనితో యోగా అనుసంధానం. యోగాంధ్రపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1.33 లక్షల సెంటర్లలో యోగా డేకు ఏర్పాట్లు. 1 కోటి దాటిన యోగా రిజిస్ట్రేషన్లు. 20న ఉండవల్లిలో కార్యక్రమం. పాల్గొన్న సీఎం చంద్రబాబు. యోగా గురు రామ్దేవ్ బాబా. వివిధ నియోజకవర్గాల్లో వివిధ జిల్లాల్లో యోగా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. దమ్ముంటే రా చర్చిద్దాం. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సిని ఆపలేరు అని లోకేష్ ప్రకటన అయితే చేశారు. ఎప్పుడైనా చర్చకు సిద్ధం. మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. పులివెందుల ఎమ్మెల్యే
ఏపీలో నివసిస్తే 2 ఏళ్ల అభివృద్ధి తెలుస్తుంది. ఎవరి ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు. గొడ్డలి బ్యాచ్ కు మహిళలను గౌరవించడం తెలియదు అని చెప్పి లోకేష్ అయితే అనడం జరిగింది. జగన్ కు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఎస్, ఒకసారి ఇదేంటో ఒకసారి చూసుకుందాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సిని ఆపలేరు అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మేము డిఎస్సిని పారదర్శకంగానే నిర్వహించాం. హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ ను అధ్యయనం చేసి ఖచ్చితమైన నోటిఫికేషన్ ఇచ్చాం. అలాగే దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా మేము నోటిఫికేషన్స్ ఇచ్చాం. 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని ఆయన వెల్లడించడం అయితే జరిగింది. రైట్, రాజధాని భూసేకరణకు అంగీకార పత్రాలు అందజేస్తున్న రైతులు. ఎస్, ఒకే రోజున 100 ఎకరాలు అయితే ఇవ్వడం జరిగింది రైతులు. అమరావతి ఎల్పిఎస్ కు అనూహ్య స్పందన. భూసేకరణకు 4 గ్రామాల రైతులు సై. రాజధాని కోసం స్వచ్ఛందంగా ముందుకు. సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజతో భేటీ. అలాగే భూములు అప్పగింతపై అంగీకార పత్రాలపై సంతకాలు. రైతుల్ని అభినందించిన సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ్. ఎస్, అయితే రైతులు ఉన్నారో ఒకే రోజు 100 ఎకరాలు ఇవ్వడం అయితే స్వచ్ఛందంగా ఇవ్వడం అయితే జరిగింది. అమరావతి నిర్మాణానికి. రైట్, డీల్ తేడా వస్తే బాంబుల వర్షమే. ఇరాన్తో కుదిరిన ఒప్పందం ఫైనల్ కాదు. డీల్ నాకు నచ్చకుంటే మళ్లీ దాడులే. ఇరాన్ పద్ధతి తప్పితే తీవ్ర పరిణామాలు. టెహ్రాన్లో 1 పైసా పెట్టుబడి పెట్టం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ G7 వేదికగా మీడియాతో వ్యాఖ్యలు చేశారు. ఎస్, ఏదైతే డీల్ జరిగిందో అది డీల్ తాత్కాలికమే. ఒకవేళ ఈ ఒప్పందాల్లో ఏవైనా రివర్స్ అయితే మాత్రం మళ్లీ దాడులు చేయటం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ట్రంప్ అయితే వెల్లడించడం జరిగింది. ఎస్, కోట్ల రూపాయల ఖనిజ సంపద దోపిడీ. రైట్, అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తవ్వకాలు. అడవులను వదలని అక్రమార్కులు. చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్, అటవీ అధికారులు. జరిమానాలతో చేతులు దులిపేసుకుంటున్న వైనం. పట్టించుకోని ఉన్నతాధికారులు. ఎస్, ఇక్కడ చూసుకున్నట్టయితే అడవుల్ని సైతం ఆక్రమించేసుకుంటున్నారు అక్రమార్కులు. సో దాని గురించి ఇక్కడ ఒక వార్త ప్రచురించడం జరిగింది. రైట్, మన్యంలో మైనింగ్ మాఫియా. ఇదిగోండి, తెల్లరాయిని గొల్లగొడుతున్న కేటుగాళ్ళు. ఇక్కడ ఏదైతే తెల్లరాళ్ళు ఉన్నాయో అవన్నీ కొట్టేస్తున్నారంట. ఎస్, ఇది క్లియర్గా ఒకసారి చూసుకుందాం. పోలవరం రంపచోడవరం జిల్లా చింతూరు మన్యంలోని మైనింగ్ మాఫియా పేటరేగిపోతుంది. ఏజెన్సీలో తెల్లరాయిని యథేచ్ఛగా దోచేస్తున్నారు. ప్రకృతి సంపదకు నిలయమైన ఏజెన్సీ అడవులను మైనింగ్ అక్రమార్కులు చెరబడుతున్నారు. అలాగే తెల్లరాయి తవ్వకాల్లో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు ఏజెన్సీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కానీ అటవీ శాఖ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నట్లు చోద్యం చూస్తున్నారు అని చెప్పి ఇక్కడ వార్త అయితే ప్రచురించడం జరిగింది. ఎస్, ఇక్కడ చూసుకున్నట్టయితే సైబర్ నేరగాళ్లు పరాన్న జీవులు సమాజానికి చాలా ప్రమాదకరం. ఎస్, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. వాళ్ళు జైలులో ఉండడమే మంచిది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు. సైబర్ నేరస్తుడికి బెయిల్ నిరాకరణ. ఎస్, ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తున్నారో వాళ్ళకి బెయిల్ నిరాకరణ. ఇక నుంచి బెయిల్ ఇవ్వబోము అని చెప్పి ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రెడీ. ఎస్, సీడ్ బాల్స్ రెడీ. 2.51 కోట్ల విత్తన బంతులు సిద్ధం చేస్తున్నారు. ఎస్, ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే సీడ్ బాల్స్ ప్రిపేర్ చేస్తున్నారు స్టూడెంట్స్తో కూర్చొని. 10 రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసిన అటవీ శాఖ అధికారులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, హరిత నగరాలకు సింగపూర్ సహకారం. మెరీనా బే శాండ్ ను సందర్శించిన మంత్రి నారాయణ. ఉన్నతాధికారులు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక. నేడు మలేషియాలో పర్యటన. ఎస్, మంత్రి నారాయణ అయితే మలేషియాలో పర్యటిస్తున్నారు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం కోసం. అలాగే ఎస్, లగ్జరీ రిసార్ట్ గా రుషికొండ ప్యాలెస్. భవన సముదాయం కూల్చివేయం, ఆదాయ వనరుగా మార్చుతాం.
ఆతిథ్య రంగానికి వినియోగం, తాజ్, లీలా, టాటా సంస్థల ఆసక్తి. ఒక బ్లాక్ ను కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా ఉంచుతాం. 450 కోట్ల ప్రజాధనం వృధా కావద్దన్నదే ప్రభుత్వ ధ్యేయం. కేబినెట్ ముందుకు పూర్తి స్థాయి నివేదిక, మంత్రివర్గ ఉపసంఘం వెల్లడి. ఏదైతే ఋషికొండ ఉందో ఋషికొండని కూల్చివేయకుండా, ప్రజాధనాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని ఆదాయ వనరుగా మారుస్తున్నారు. ఆతిథ్య రంగానికి వినియోగించేలాగా దీన్ని ఋషికొండని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మహిళలపై తప్పుడు మాటల కాళ్లు వెరగొడతాం. హోంమంత్రిపై వైసీపీ నేత అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర వార్నింగ్. కొల్లూరు రవీంద్ర వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కాళ్లు వెరగొడతాం, మహిళలపై తప్పుడు ప్రచారాలు చేస్తే కాళ్లు వెరగొడతాం అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకుందాం. మహిళల ఆత్మగౌరవంతో ఆటలాడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని కొల్లూరు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. అలాగే విశాఖ టీటీడీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, వైసీపీ అధినేత జగన్ రెడ్డి మెప్పు కోసం అమర్నాథ్ ఈ వ్యాఖ్యలైతే చేశారని, హోంమంత్రి అనిత గురించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్లను ప్రశ్నించాల్సింది పోయి ప్రశంసించడానికి సిగ్గుండాలన్నారు. జగన్ సతీమణి భారతి గురించి గాని, వారి కుమార్తె గురించి గాని తాము ఏ రోజైనా తప్పుగా మాట్లాడామా అని ఆయన అన్నారు. రైట్. సంస్కారహీన భాషనే ఖండించాను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తాను చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి కాదని, హోంమంత్రి అనిత ఉపయోగించిన సంస్కార రహిన భాషను మాత్రమే ఖండించానని వైసీపీ పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన సమావేశమై ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు. నిన్నైతే గుంటూరులో మహిళలు గుడివాడ అమర్నాథ్ పోస్టర్స్ పెట్టుకొని గుడ్లు వేసి దాని గుడ్లతో కొట్టడం జరిగింది. నిరసనలు ప్రకటించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ పల్నాడు జిల్లాకు చెందిన తెలుగు మహిళా నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంటింటికి యోగా, ప్రజారోగ్యం కోసం సంజీవినితో యోగా అనుసంధానం. యోగాని రోజు అలవాటు చేసుకోవడం ఆరోగ్యంగా కూడా మంచిదని చెప్పి చంద్రబాబు ప్రకటించడం జరిగింది. యోగాంధ్రపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 1.33 లక్షల సెంటర్లో యోగా డేకు ఏర్పాటు, 1 కోటి దాటిన యోగా రిజిస్ట్రేషన్లు. రైట్. పంటల మార్పిడితో ఎల్నివోను ఎదుర్కొందాం, ప్రత్యామ్నాయ సాగు విధానంపై దృష్టి సారించాలి, ప్రకృతి సేద్యం విస్తరణకు కార్యాచరణ, పప్పు దినుసుల సాగుకు ప్రణాళికలు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. అధికారుల పనితీరుపై 360 డిగ్రీల్లో విశ్లేషణ. రైట్. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాల్సిందే, ఫిర్యాదుదారులను అర్జీదారులే ట్రాక్ చేసుకునేలా కొత్త వ్యవస్థ, దేవాదాయ శాఖ పనితీరు మెరుగుపడాలి, ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం ప్రకటన. రైట్. ఇక్కడ సాక్షి పేపర్లో ఓపెనింగే నా బిడ్డ బూడిదైనా ఇవ్వండి అని చెప్పి ఎవరైతే సాయి ఉన్నారో వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారు ఇలా ప్రకటించడం జరిగింది. పోలీసులు అయినంత మాత్రాన చంపి తగలపెడతారా? పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు సర్కార్పై సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి ఆక్రోశం. మాఫియా డాన్ కూలీకి పనిచేస్తాడా సాయికృష్ణ మేనమామ? జనసేన విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ 50 లక్షలు ఇస్తామని వచ్చాడు. ముళ్ళపూడి నవరంగ, నా బిడ్డ ఉంటే చూపించండి, లేదంటే బూడిదైనా ఇవ్వండి. నాగరాజు నా కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడు. ఫోటో చేయించి దండేసుకో అన్నాడు. చివరకు కనిపించకుండా చేశాడు. నా కుమారుడిని కొట్టి పోలీస్ స్టేషన్ బాత్రూమ్ లో పడేశారు. స్టేషన్ లో చంపేసి 2 పోలీసులు బైక్ పై శవాన్ని తీసుకువెళ్లి దహనం చేశారంటూ సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి కన్నీళ్లు పర్యంతమైంది. బాసు బిగ్ బాసే సూత్రధారులు, పోలీసు
అధికారులు పాత్రధారులే. సాయికృష్ణ కనుమరుగు వెనుక పక్కా కుట్ర. తొలుత ఎత్తుకొచ్చిన ఇద్దరు మహిళా అధికారుల టాస్క్ ఫోర్స్ చిత్రహింసలు పెట్టిన నేరం ఒప్పించలేక సిఐకు అప్పగింత. 3rd డిగ్రీ తట్టుకోలేక చనిపోయిన యువకుడు. ఆ తర్వాత పోలీస్ బాస్ బిగ్ బాస్ భరోసాతో మృతదేహం మాయం. రైట్. సిబిఐ విచారణ జరిపించాలి. సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్. రాష్ట్రంలో నరరూప రాక్షసుల పాలన సాగుతుందన్న వంగవీటి నరేంద్ర. రైట్. ఏపీఎల్లో విజయవాడ సన్ షైనర్స్ శుభారంభం. కడప వైఎస్ఆర్ రెడ్డి స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5 తొలి మ్యాచ్ లో తుంగభద్ర వారియర్స్ పై విజయవాడ సన్ షైనర్స్ విజయం సాధించారు. రైట్. నిన్న జరిగిన మ్యాచ్ లో విజయవాడ వాళ్ళు మ్యాచ్ గెలవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారత నావికుల భద్రతే ముఖ్యం. ఈ అంశాన్ని అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంలో చర్చించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ విజ్ఞప్తి. ఫ్రాన్స్ లో G7 శిఖరాగ్ర భేటీ సందర్భంగా సమావేశమైన ఇరువురు నేతలు. అలాగే హార్మోజ్ జలసంధిని తెరిచి ఉంచాలన్న ప్రధాని మోదీ. పశ్చిమాసియా సంఘర్షణ ముగింపుకు ట్రంప్ కృషి చేస్తున్నారని ప్రశంసలు. భారత్ ఒక పెద్ద పాత్రను పోషించబోతుందని సృష్టీకరణ. రైట్. బీచ్ బార్లకు తలుపులు బార్ల. రైట్. పచ్చ జెండా ఊపిన చంద్రబాబు ప్రభుత్వం. తొలి దశలో విశాఖపట్నం సూర్యలంక బీచ్లలో ఏర్పాటు. మలి దశలో మొత్తం 975 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతటా ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ. సమాధానం చెప్పలేక ఉత్తర కుమార సవాళ్ల. విద్యాశాఖ మంత్రి లోకేష్ సవాల్ పై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మెగా డిఎస్సి 2025 స్కామ్ ఆధారాలతో సహా బయట పెట్టి చాలా రోజులైందని, మాజీ సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని, ప్రతి పాయింట్ కు పక్కా ఆధారాలు చూపించారని చెప్పి పేర్ని నాని చెప్పడం అయితే జరిగింది. అలాగే అసలు గోల్డ్ మెడల్ విజేత దుర్గయ్య అడిగిన ప్రశ్నకు నీ దగ్గర జవాబేది లోకేష్, డిఎస్సి స్కామ్ పై లోకేష్ తో చర్చకు నేను రెడీ అని చెప్పి ఆయన కూడా సవాల్ విసరడం జరిగింది. ఇది ఈరోజు వైకే టీవీ పేపర్ అనాలిసిస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.